తాండూరు మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆవరణంలో బీఎంపీ బహుజన ముక్తి పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గడ్డం విజయ్ మాట్లాడుతూ ఈ నెల ఫిబ్రవరి 29 వరకు మాత్రమే రేషన్ షాపులో ఈకేవైసీ చేయించుకునే సమయం ఇవ్వడంతో చాలా మంది చిన్నపిల్లలకు వేలిముద్రలు అప్డేట్ కాకపోవడంతో 2 రోజుల సమయం ఉండడంతో రేషన్ బంద్ చేస్తారేమోనని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆధార్ సెంటర్ దగ్గరకు వెళ్తే అక్కడ ఒకే సెంటర్ ఉండడం వల్ల మరియు ఎప్పుడూ రద్దీగా ఉండడం వలన చాలా మంది పిల్లలు తల్లిదండ్రులు ఈ నెల 29 లోపు మాత్రమే ఉండడం వల్ల ఆధార్ అప్లోడ్ చేయించుకోలేని వారు రేషన్ బంద్ చేస్తారేమో అనే భయంతో ఆందోళన చెందుతున్నారు. కావున రేషన్ షాపులలో వేలిముద్ర తీసుకునే విధానాన్ని ఇంకా 2 నెలల సమయం గడువు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా కొందరు ప్రజలకు సరైన అవగాహన లేక మరియు పనిభారం వలన ఇట్టి విషయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. కావున అందరికీ సరైన అవగాహన కల్పించే ప్రభుత్వం చర్యలు తీసుకుని అందరూ అప్లోడ్ చేయించుకోవడానికి 2 నెలల గడువు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘ మండల నాయకులు జట్టి చంద్రయ్య పాల్గొన్నారు. ఈ రోజు పిల్లలు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి పిల్లలు ఎందుకంటే ఇక్కడ ఆధార్ సెంటర్ దగ్గర అప్డేట్ చేయించుకోవడం కోసం వివిధ గ్రామాల నుండి పిల్లలు వచ్చారు. ముఖ్యంగా ఏంటంటే రేషన్ షాపులలో ఈ నెల 29 వరకు మాత్రమే వరకు మాత్రమే రేషన్ షాప్లో ఫింగర్ ప్రింట్స్ ద్వారా అప్డేట్ చేయించుకోవాలని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ చెప్తుంది. కానీ ఆ రేషన్ షాప్లో పోతేనే ఈ పిల్లలవి అప్డేట్ కావట్లేదు. ఇక్కడనేమో మండలానికి ఒక్కటే సెంటర్ ఉంది. మండలానికి ఈ ఆధార్ సెంటర్ మాత్రం ఒక్కటే ఉంది. పిల్లలందరూ ఇక్కడ వచ్చి అప్డేట్ చేసుకోవడానికి చాలా రద్దీగా ఉంటుంది. కాబట్టి సమయం సరిపోవట్లేదు. ఎందుకంటే వీళ్ళందరూ అప్డేట్ చేసుకున్న తర్వాత 72 గంటల తర్వాత మాత్రమే అప్డేట్ అవుతుంది. ఇప్పటికి రేపు ఎల్లుండి 2 రోజులు మాత్రమే వీళ్ళకి టైం ఉంది. ఇంకా చాలా మంది తల్లిదండ్రులకు అవగాహన లేకపోవడం వలన ఈ పిల్లల్ని తీసుకుపోయి ఆ రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి ఫింగర్ ప్రింట్ అప్డేట్ చేయించుకోవాలనే అవగాహన కూడా చాలా మందికి లేదు. పోతే వాళ్ళకు అది రావడం లేదు. ఇవాళ పోదాం రేపు పోదాం అనుకుంటూ తల్లిదండ్రులు కొంత పనిభారం వలన వాళ్ళు ఉండడం వలన ఇట్లా గవర్నమెంట్ 29 తారీఖే పెట్టింది అనే విషయం చాలా మందికి తెలియదు. కాబట్టి మేము చెప్పేటువంటి వివిధ సంఘాలు బహుజన ముక్తి పార్టీ నుండి మేము డిమాండ్ చేస్తున్నటువంటి విషయం ఏంటంటే ఈ ప్రాసెస్ను ఏదైతే ఉందో ఆధార్ సెంటర్లను పెంచాలి. అదేవిధంగా కనీసం 2 నెలల సమయం ఇవ్వాలి. ముందుకే పిల్లలకు ఇప్పుడు ఎగ్జామ్స్ టైము కాబట్టి కొంతమంది బయట కూడా చదువుకున్న పిల్లలు ఉంటున్నారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి అప్డేట్ చేయించాలంటే కొంత సమయం పడుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఆధార్ సెంటర్లను ఇంకా పెంచితే ఇంకా బాగుంటుంది. కనీసం సమయమైనా 2 నెలల సమయం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకసారి చూడండి, ఇంతమంది ఈ పిల్లలు ఇంకా ఇప్పుడు జస్ట్ 10:30 అవుతుంది. ఇప్పటికే ఇంతమంది వచ్చారు. చాలా ఇబ్బంది అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా మేము వెంటనే పెంచాలనే ఉద్దేశంతో మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా తల్లిదండ్రులకు మేము ఇచ్చే సూచన ఏంటంటే మీరు వెంబడే రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి మీ పిల్లల్ని అప్డేట్ చేసుకోండి. ఒకవేళ రాకపోతే ఈ ఆధార్ సెంటర్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. జై భీమ్.